పుట్టమన్నులో పూసేది తంగళ్ళు కానొచ్చే అందాల తోటలు తోట బాటల పువ్వుల మెటలు కొనగంటి కోటల పుట్టలు పుట్టమన్నులో పూసేది తంగళ్ళు కానొచ్చే అందాల తోటలు తోట బాటల పువ్వుల మెటలు నింగి మెరువంగా నేల తడువంగా పాల నురగల్లా గునుగు పెరగంగా రంగు పువ్వుల పేర్చి పెట్టంగా పుడమి పువ్వుల మాసమవ్వంగా రాణి బతుకమ్మ ఊరంత ఏలంగా కొనగండి కోటల ఆహాహా కొనగండి కోటల కొనగండి కోటల పుట్టలు పుట్టమన్నులో పూసేది తంగళ్ళు కానొచ్చే అందాల తోటలు తోట బాటల పువ్వుల మెటలు శివుని ముద్దు గుమ్మను గుమ్మడాకుల నడుమల నిలుపంగా చీకటే రంగు పులుముకొని హలో ఎవ్రీవన్, నా పేరు వినీలా అండి. నేను ఇక్కడ ఆర్మూర్ రెసిడెంట్ని అండ్ ఆర్యవైశ్య సంఘం తరఫున ఈరోజు 5th డే ఆఫ్ బతుకమ్మ సెలబ్రేషన్స్ అవుతున్నాయి ఇక్కడ. యూజువల్గా ఎవరైనా బతుకమ్మ సెలబ్రేషన్స్ అంటే ప్రతి ఇంటి నుండి ఒక్కొక్క బతుకమ్మ తీసుకురావడం జరుగుతుంది. కానీ ఇక్కడ మన దగ్గర స్పెషల్గా ఆర్మూర్ సంఘంలో ఎలా అంటే ప్రతి ఇంటి నుండి ఒక ఆడపడుచు వచ్చి అండ్ పూలు పేర్చడం కానీ ఆ బతుకమ్మ చేయడం కానీ అండ్ ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా చేస్తారు. విత్ వెరీ హ్యాపీ ఫేసెస్ మీరు ఇక్కడ చూస్తారు ఇక్కడ. అండ్ ఆడడం కూడా సాంప్రదాయబద్ధంగా చప్పట్లు కొట్టడం, ఆడే విధానం కానీ అండ్ ఆల్సో డ్రెస్సింగ్ కానీ వాట్ నాట్. ఆర్యవైశ్య సంఘం ఇస్ రియలీ గుడ్ ఇన్ దట్. అండ్ మీ అందరికీ TV9 వ్యూవర్స్ అందరికీ ఆర్యవైశ్య సంఘం తరపున వి విష్ యూ హ్యాపీ దసరా అండ్ హ్యాపీ నవరాత్రి అండ్ హ్యాపీ బతుకమ్మ. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మీడియా మిత్రులందరికీ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు, నవరాత్రి శుభాకాంక్షలు మరియు దసరా శుభాకాంక్షలు. ఈ పండుగని మనము ఆనవాయితీగా 30 సంవత్సరాల నుంచి అంటే అనాదిగా వస్తుంది ఈ పండుగ. మనము ఈ తరం కాదు, ఇప్పుడు కుల మత వర్గం భేదం లేకుండా ప్రతి ఒక్కరు వయసుతో సంబంధం లేకుండా ఈ పండుగని ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. మనము ఈ పండుగ ప్రత్యేకత ఏంటంటే ఇందులో విగ్రహారాధన ఉండదు. మనము విగ్రహాలకు భగవంతునికి పువ్వులతో మాత్రమే మనము పూజిస్తాము. కాకపోతే ఆ పువ్వులని మనము బతుకమ్మ రూపంలో, గౌరీదేవి రూపంలో మనము అమ్మవారిని రకరకాల పువ్వులతో గునుగ, బంతి, చామంతి, మందార, గుమ్మడి ఇట్లాంటి ఎన్నో రకాల పూలతోని, అడవి తల్లి పూలతోటి, తంగేడు పూలతోటి ఈ బతుకమ్మను మనము పేరించి పూజించడం జరుగుతుంది. మళ్ళా ఈ పువ్వులు ఏంటంటే మట్టిలో పుట్టుతాయి. మళ్ళా మట్టిలో వాటిని మనం తీసుకొస్తాము. తర్వాత మళ్ళా ఆ ప్రకృతిలో మనము కలిపేస్తాం. ప్రకృతి అంటే వాటిని తీసుకెళ్లి నీటిలో నిమగ్నం చేసేస్తాం అన్నట్టు. ఆ నీటిలో నిమగ్నమైన పూలు ఎన్నో ఔషధకరంగా ఉంటాయి అన్నట్టు. అంటే ఈ శరదృతువు అనేది చాలా వ్యాధులకు కారణమవుతుంది. అందుకు మనము ఈ పూలను నీటిలో వదిలేస్తే ఆ నీరంతా శుభ్రంగా మారుతుంది అన్నట్టు. అందుకని మనకు రోగాల నుండి వాటి రక్షిస్తాయి. కాబట్టి మనము ఈ బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేస్తాము. కాకపోతే ఈ బతుకమ్మను మనం ఎందుకు జరుపుకుంటున్నామంటే మనకు
ఈ గౌరీమాదేవి మహిషాసుర మర్దన చేసిన తర్వాత ఆమె అలసిపోయి 9 రోజులు నిద్రలకు వెళ్ళిపోతుంది అన్నట్టు. ఆ నిద్రావస్థలో అమ్మవారిని లేపడం కొరకు మనము రకరకాల పాటలతోటి రకరకాల నృత్యం చేసి అమ్మవారిని మేల్కొల్పడం జరుగుతుంది. ఈ సమయమే ఈ బతుకమ్మ పండుగ అన్నట్టు. అమ్మవారిని మేల్కొల్పడం జరుగుతుంది. తర్వాత ఈ బతుకమ్మ సంబరాలు కూడా అందరూ ఆనవాయితీగా జరుపుకోవడం జరుగుతుంది. అప్పటి నుంచి ఆ కాలం నుండి ఈ కాలం వరకు కూడా ప్రతి ఒక్కరు వయసుతోటి సంబంధం లేకుండా చిన్న పెద్ద కుల మత వర్గ భేదం లేకుండా ఈ పండుగను చాలా సంతోషంగా జరుపుకుంటారన్నట్టు. ఈ టైంలో అందరూ కూడా ప్రత్యేకంగా సాంప్రదాయ దుస్తులు మాత్రమే ధరిస్తారు, వేరే దుస్తులు ధరించరు. అందుకనే సాంప్రదాయానికి కూడా ఇది ప్రతీకగా ఉంటుంది పండుగ. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.